ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఇవాళ సాక్షిలో కొత్త రెవెన్యూ చట్టం అనే వార్తను ఒక ప్రధాన వార్తగా తీసుకున్నది సాక్షి పత్రిక. తెలంగాణ పట్టాదారు పాసు పుస్తకాల చట్టాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం. ధరణి కమిటీ సూచించిన అనేక సవరణలు చేసే కన్నా కొత్త చట్టమే మంచిదనే భావన. ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న అసెంబ్లీ ప్రోరోగ్ కావడంతో ఉపసంహరణ అనే వార్తను సాక్షి మొదటి పేజీలో తీసుకున్నది. కొత్త రెవెన్యూ చట్టం ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకున్నది. మార్పులు చేర్పు సవరణలు చేస్తే కనుక అతుకుల బొంతల చట్టం తయారవుతుంది. కాబట్టి దాని స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొని వస్తే కనుక పైనుంచి కింది స్థాయి వరకు అధికారాల వికేంద్రీకరణ ఉంటుంది. తక్షణమే సమస్యల పరిష్కారానికి మార్గం దొరికినట్లు అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లేకపోతే కనుక ధరల్లో చేసిన మార్పులకు చేర్పులకు చట్టబద్ధత ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొని రాబోతున్నది. బహుశా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం వచ్చే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి. ఇక మరొక వార్తకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం అనే వార్త మొదటి పేజీలో తీసుకున్నది సాక్షి దినపత్రిక. కాళేశ్వరంపై కుట్ర, ప్రాజెక్టును విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కపట నాటకమని హరీష్ రావు మాట్లాడిన మాటలు మొదటి పేజీలో. చంద్రబాబు, మహాసేన రాజేశ్లకు ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత అనే వార్త ఉన్నది. బాబు ఓకే చేస్తేనే యాక్షన్ అనే వార్త. గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు అని, సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు. కంటోన్మెంట్లో స్కైవేల కేంద్రం ఓకే అనే వార్త. ఈ వార్తాంశాలను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. వీటితో పాటుగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన సరికొత్త శిఖరాలపై సూచీలనే మాట. పూనేరి పల్టన్ విజయభేరి అనే క్రీడలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ముగ్గురిని మింగిన మ్యాన్ హోల్ కుల్సుంపురా పరిధిలో ఒక వార్త ఉన్నది. రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు సంబంధించి ముఖ్యమంత్రి వార్త, రేవంత్ రెడ్డి వార్త ఉన్నది. ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం అనే వార్త ఉన్నది. బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఈనాడు దినపత్రికలో రైతులపై పగబట్టకండి, కోపం ఉంటే మాపై తీర్చుకోండి అని మేడిగడ్డ సందర్శన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యను ఈనాడు పత్రిక మొదటి పేజీలో తీసుకున్నది. ఇక విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు NDSA నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మత్తు చేసి నీళ్లు ఇస్తాం. బారాస పాపాల్లో భాజపాకు పాత్ర. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఒక ప్రధానమైన వార్తగా గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను కలిపి జనాభా ప్రాతిపదికన గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సూచనాప్రాయంగా ముఖ్యమంత్రి ఆలోచనను మున్సిపల్ అధికారులతో మాట్లాడిన మాటలకు స్టోరీగా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం, పౌర సమాజ ప్రతినిధులతో సీఎం భేటీ ఉండబోతున్న వార్త ఉన్నది. తెలంగాణలో మళ్ళీ పంటల బీమా, వచ్చే పంట కాలం నుంచి PM ఫసల్ బీమా యోజన అమలు, కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ఉన్నది. ఇక 15,718 కోట్ల అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, 4వ తేదీలో ప్రధాని పర్యటన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అనే వార్త ఉన్నది. భాజపా తొలి జాబితాలో 110 పేర్లు, 16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి, సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు అనే వార్త ఉన్నది. 400కు పైగా సీట్లు గెలుస్తామని మోదీ ధీమా వ్యక్తం చేసిన అంశం కూడా ఇందులో ఉన్నది. కరెంటు జీరో బిల్లులు ప్రారంభం, స్వయంగా రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులు 39.90 లక్షలు అని అంచనా అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా భాజపాలోకి బారాస ఎంపీ బీబీ పాటిల్, ఇంకొందరు చేరబోతున్నారన్న లక్ష్మణ్, బారాసాను BBB పార్టీగా మార్చుకోవాలని తరుణ్చు ఎద్దేవా అనే కామెంట్ కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో గృహజ్యోతి జీరో బిల్లు జారీ అనే వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చిందిగా. ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్ధాంతమా, మాపై పగ తీర్చుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు, ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి NDSA. మేడిగడ్డతో పాటు అన్నారము, సుందిళ్ళ బ్యారేజీల సందర్శన,
లోపాలపై అధ్యయనము అనంతరం ప్రభుత్వానికి సూచనలు, వారి సమక్షంలోనే అధికారులను నిలదీయనున్న రేవంత్ అని ఒక కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి. రైతులకు కమిషన్, విద్యా కమిషను ఏర్పాటు చేస్తామనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి కూడా తొలి పేజీలో ఇచ్చింది. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో 7 కార్పొరేషన్ మున్సిపాలిటీలనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వైసీపీకి ఓటేయొద్దని ఒక వార్తను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. అన్న గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి అని శర్మిల చేసిన కామెంట్ కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం, భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం, హెచ్ఎండిఏకు లేఖ అనే వార్త కూడా ఉన్నదిగా. ధరణి బూచితో భూమి స్వాహ, 500 కోట్ల భూమి, బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ అనే కథనాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. దానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా ఇందులో ఉన్నదిగా. ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల గ్రేస్ టైం అనే వార్త ఉన్నది. మాస్ కాపింగ్ను ప్రోత్సహిస్తున్న 2 లెక్చరర్ల అరెస్ట్ అనే వార్త కూడా ఉన్నది. ఇక డ్రగ్స్ తీసుకోలేదు, ఏ పరీక్షకైనా సిద్ధం. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో డీసీపీ ఎదురు ఆదరణ దర్శకుడు క్రిష్, గంటసేపు మాట్లాడిన డీసీపీ వినీత్, ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళానని, అక్కడ అరగంటే ఉన్నానన్న దర్శకుడు, అందుబాటులో లేకనే సకాలంలో రాలేకపోయానని వెల్లడి, మూత్ర రక్త పరీక్షలకు డీసీపీ ఆదేశం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. మార్చి నుంచే వడగాడ్పులు, తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక, మే వరకు దేశంలో తీవ్ర ఎండలు, జూన్ చివరి నాటికి ఎల్నీనో బలహీనం, నైరుతి ద్వితీయార్థంలో నుంచి వర్షాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఒక ప్రధానమైన వాణిజ్య సిలిండర్ ధర 25కు పెంపు అని ఎయిర్ ప్యానెల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ సర్కారు అరాచకీయం అనే హెడ్డింగ్తోని పర్యటన, వివిధ ప్రముఖుల అభిప్రాయాలతో ఒక కథనాన్ని ఆ పేజీకి పైనే ఇచ్చింది నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ పై పగ, రైతన్నకు దగ, చెలవు కాళేశ్వరం, ప్రాణిత సాక్షిగా రేవంత్ సర్కారుకు ఎండగట్టిన బీఆర్ఎస్ అని వివిధ రకాల కామెంట్లు కూడా ఇందులో ఇచ్చింది. ఇక వీటితో పాటుగా ఉత్తమన్న మేము సత్యదాకా చూడకండి అని ఓ కథనాన్ని ఫోటోలతో ఇచ్చింది. ఇక బెంగళూరు కేఫ్లో బ్లాస్ట్ అనే వార్త, పార్టీకి వెళ్ళినా డ్రగ్గు తీసుకోవాలని కృషికి సంబంధించిన వార్త, 4 ఐపీఎస్ అధికారుల బదిలీ అని, నీళ్ల కోసం ఆందోళన, సాగర్ నీళ్లు ఏపీకి విడుదల, సాగునీళ్ళు ఇచ్చి ఆదుకోండి, నీళ్ల మీదనే ఉన్నాయి ఒక పెద్ద వార్త ఇచ్చింది. ఇక ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్ అనే వార్త ఉన్నది. 5 నిమిషాల ఆలస్యమైన ఓకే అని ఇంటర్మీడియట్ సంబంధించిన వార్త, డ్రైనేజీ పైపులోకి దిగి 3 కూలీల మృతి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.